వేయబోయ్ ఆరోగ్యంగా ఉండబోయ్ ఆసనం వేయబోయ్ ఆరోగ్యంగా ఉండబోయ్ అనారోగ్యాన్ని పారద్రోలే యోగాలో నువ్వు చేరబోయ్ యోగాసనం వేయబోయ్ ఆహ్లాదంగా ఉండబోయ్ నిత్య యౌవనం నీ సొంతమోయి హాయిగా నవ్వుతూ ఉండబోయ్ అన్నా తమ్మి అక్క చెల్లి బంగారు భవితకు బాటలు వేయి అన్నా తమ్మి అక్క చెల్లి బంగారు భవితకు బాటలు వేయి బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండే యోగా చెయ్యబోయ్ బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండే యోగా చెయ్యబోయ్ ఆసనం వేయబోయ్ ఆరోగ్యంగా ఉండబోయ్ వేల ఏళ్లుగా మునులు ఋషులు ఆచరించి చూపారు శ్వాసే ధ్యాసగా యోగేంద్రులై 100 ఏళ్ళు బ్రతికారు శ్రద్ధ నిష్ఠ ఏకాగ్రతతో యోగ నిద్రలో ఉన్నారు మానవ జాతి ఆరోగ్యానికి యోగాస్తిగా ఇచ్చారు కోర్కెల ఆశల సుడిగుండంలో మానవ జాతి చిక్కింది కోర్కెల ఆశల సుడిగుండంలో మానవ జాతి చిక్కింది ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దల మాట మరిచింది దేహమంతా రోగాలమయమై అర్ధాయుష్యును పొందింది దేహమంతా రోగాలమయమై అర్ధాయుష్యును పొందింది ఆసనం వేయబోయ్ ఆరోగ్యంగా ఉండబోయ్ ఆసనాలలో రారాజు సూర్య నమస్కారం సూర్యోదయాన ఆసనమెయ్యి అద్భుతాలకది శ్రీకారం ఆ మహాశివుడే యోగా శక్తికి శ్రీకారం ఓంకారం మానవ జాతి మనుగడలోన యోగాదే అగ్రభాగం సోమరితనాన్ని పక్కన పెట్టి యోగా మహిమను తెలుసుకో సోమరితనాన్ని పక్కన పెట్టి యోగా మహిమను తెలుసుకో నీ కోసం నీ పిల్లల కోసం నేడే యోగా నేర్చుకో నీ కోసం నీ పిల్లల కోసం నేడే యోగా నేర్చుకో ఆసనం వేయబోయ్ ఆరోగ్యంగా ఉండబోయ్ ప్రపంచానికి యోగా ఘనతను భారతదేశం చాటింది 11 ఏళ్లుగా యోగా మహిమను ప్రధాని మోదీ చాటారు మన మోడీ బాటలో మన చంద్రన్న యోగాంధ్రకు నడుం బిగించి ఆరోగ్యాంధ్ర సంకల్పానికి శ్రీకారాన్నే చుట్టాడు మన కోసం మన ఆరోగ్యానికి యోగా సాధన చెయ్యాలి మన కోసం మన ఆరోగ్యానికి యోగా సాధన చెయ్యాలి ప్రభుత్వ సంకల్పానికి చేయి చేయి కలపాలి ప్రభుత్వ సంకల్పానికి చేయి చేయి కలపాలి ఆసనం వేయబోయ్ ఆరోగ్యంగా ఉండబోయ్ అనారోగ్యాన్ని పారద్రోలే యోగాలో నువ్వు చేరబోయ్ యోగాసనం వేయబోయ్ ఆహ్లాదంగా ఉండబోయ్ నిత్య యౌవనం నీ సొంతమోయి హాయిగా నవ్వుతూ ఉండబోయ్ అన్నా తమ్మి అక్క చెల్లి బంగారు భవితకు బాటలు వేయి అన్నా తమ్మి అక్క చెల్లి బంగారు భవితకు బాటలు వేయి బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండే యోగా చెయ్యబోయ్ బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండే యోగా చెయ్యబోయ్ ఆసనం వేయబోయ్ ఆరోగ్యంగా ఉండబోయ్ ఆసనం వేయబోయ్ ఈరోజు చాలా గొప్ప రోజు యోగాంధ్ర అనేది
చాలా గొప్ప ప్రోగ్రాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతా కూడా ఒక పండగలాగా నిర్వహిస్తున్నారు. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రావడం, విశాఖపట్నంలో 5 లక్షల పైగా యోగా కార్యక్రమాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. రికార్డ్స్ అనేది పక్కన పెడితే ఈ ప్రోగ్రాం ఇది సంకల్పం, గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు ప్రతి చోట కూడా యోగాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఇవన్నిటికీ కారకుడుగా ప్రపంచంలోనే యోగా అనేది ప్రతి ఒక్క దేశానికి కూడా తెలియజెప్పిన మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పేరు పేరున మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు మన యోగా అనేది ఎన్నో ఏళ్ల నుంచి కూడా, వేల ఏళ్ల నుంచి కూడా చేస్తున్న సాధన. ఇది మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ బాగా ఉత్సాహంగా ఉండే కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనకి తెలిసి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన 75 సంవత్సరాల్లో కూడా రోజు యోగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఆరోగ్యంగా ఎన్ని గంటలుగానే పనిచేసే శక్తి ఆ యోగా ద్వారానే ఆయన పొందగలిగాడనేది నిజం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ అందరం కూడా యోగా ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేస్తామో, బాగా చేయగలుగుతామో, మన మానసికంగా కూడా మనం బలంగా ఉంటాం. దేన్నైనా కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది. విద్యార్థులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబ సమస్యల్లో ఉన్న రైతులకు కావచ్చు, అందరికి కూడా యోగా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ ప్రత్యేక మా కళ్యాణదుర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్. నిత్యం ఎంతో ఒత్తిడికి గురవుతుంటాం. మరి ఆ ఒత్తిడి నుంచి తగ్గించుకోవాలంటే యోగా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పిఎం ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో 5 లక్షల మందికి యోగా ఆసనాలు చేయించి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిస్తున్నారు. మరి మనమందరం కూడా ఈ ఒక్కరోజే కాకుండా, ఈ నెల రోజులే కాకుండా రోజు కూడా యోగాసనాలు చేసి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, అందరి యోగా యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. మరి యోగా చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉండడమే కాదు, మన రోగాలన్నీ కూడా మన దరి చేరకుండా ఉంటాయి. మన యోగాని ఖచ్చితంగా రోజు సాధన చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే సార్. ఓకే.